హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించితిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని. ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ప్రభు ఈ వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. ఈ వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచున్న ప్రతి మాట పునరుద్ధాన శక్తి ద్వారా మా జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని కలిగించినట్లుగా కృప చూపండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు యొక్క నామంలో నా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో రక్షణ అనే అంశం మీద కొన్ని విషయాలు మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. లోతైన అంశం ఇది. కొద్దిగా ఎక్కువసేపు ఉన్నా మీరు కంగారు పడొద్దు, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. పిల్లలు దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు, ఎవరికి అభ్యంతరాన్ని కలిగించొద్దు. ప్రతి వారు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం ఎంత సరిగా అర్థం చేసుకుంటామో అంతగా ఆ వాక్యం మన జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తుంది. హల్లెలూయా. ఈ సమయంలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మరి ఆయన అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. మరి ఆయన చదువుకున్న వారి దగ్గర మాట్లాడుతున్నాడు, చదువు లేని వారి దగ్గర మాట్లాడుతున్నాడు, ధనవంతుల దగ్గర మాట్లాడుతున్నాడు, ధనహీనుల దగ్గర మాట్లాడుతున్నాడు, జ్ఞానులకు వాక్యాన్ని బోధిస్తున్నాడు, మూర్ఖులకి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. వాటన్నిటి గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. చూడండి, అంతకంటే ముందు ఇంకొక మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, గ్రీసు దేశస్థులకైనా గ్రీసు దేశస్థుల కాని వారికైనా జ్ఞానులకైనా మూఢులకైనా నేను రుణస్థుడను. కాగా నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. పౌలు గారు ఏమంటున్నాడంటే, ఆ రోమా దేశంలో ఉన్న మీకు ఈ సువార్తను నేను బోధించటానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకు ఆ పని చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు? ఈరోజు క్రైస్తవుల మీద అన్ని దేశాలు అందరూ వేసే ఒక నింద ఏంటంటే, వాళ్ళు వాక్యాన్ని అందరికీ చెప్తారండి అంటారు. వాళ్ళందరికీ వాక్యాన్ని చెప్తారు. ఎందుకు చెప్తున్నావంటే, నీకు అవసరమైన దాని యొక్క నీ అవసరతను తీర్చగలిగింది ఒకటి ఉన్నది, అది వీళ్ళకి తెలుసు. మరొకటి ఏంటంటే, రక్షించబడే మార్గం ఈ వ్యక్తికి తెలుసు కాబట్టి ఈ వ్యక్తి అతనికి చెప్తున్నాడు. ఈ లోకంలో ఎవరికి ఒక సమస్య యొక్క పరిష్కారం తెలియనప్పుడు ఎవరు ఏం మాట్లాడలేరు. కానీ ఒక సమస్యకి ఒక పరిష్కారం ఉన్నప్పుడు ఆ పరిష్కారం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ సమస్య యొక్క పరిష్కారం నాకు తెలుసు అని చెప్తాడు. అందులో పొరపాటు ఏమీ లేదు. నేను అందుకే చెప్తాను, క్రైస్తవులు మాత్రమే చెరసాలలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వాక్యాన్ని చెప్తారు. హల్లెలూయా. క్రైస్తవులు మాత్రమే ఉరిశిక్ష వేయబడి ఉరిశిక్ష కోసం ఎదురు చూసే వాడి దగ్గరికి కూడా వెళ్ళి వాక్యం చెప్తారు.
మిగిలిన వాడు ఎవడు చెప్పడం. మిగిలిన వాళ్ళు అందరూ కూడా డబ్బులుండి ఆరోగ్యంగా ఉండి చక్కగా ఉంటే వాళ్ళ మతాన్ని గురించి మాట్లాడతారు. కానీ త్రోసివేయబడినప్పుడు, పడిపోయి ఉన్నప్పుడు, వాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఇక డాక్టర్ల గారు వాడు బతకడని చెప్పినప్పుడు, లేకపోతే వాడు ఒక నేరం చేసినప్పుడు, లేకపోతే వాడు ఒక శిక్ష పడిపోయి ఉన్నప్పుడు, వాడికి ఒక ఉరిశిక్ష పడి ఉన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి వాడికి చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఈ లోకంలో లేరు. కానీ ఒక క్రైస్తవుడు వెళ్ళగలడు. ఎందుకంటే ఒకవేళ ఒక వ్యక్తి యేసుక్రీస్తుని తెలియకుండా లోకంలో నేరం చేసి ఆ ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్నా సరే, ఈయన దగ్గర ఒక వార్త ఉన్నది. ఆ వార్త అతను అంగీకరిస్తే అతడు ఆత్మ నరకం నుంచి తప్పించబడి నిత్య జీవానికి వెళుతుంది. అది ఎవరు చెప్పగలరు? ఆ పని చేయగలిగిన వాడే చెప్పగలడు. చేతగాని వాడి మాట్లాడగలడా? మాట్లాడలేడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడని కాదు. ఎందుకు క్రైస్తవులు ప్రతి స్థలములో సువార్తను బోధిస్తారంటే, ఏ స్థలములోనైనా అక్కడున్న సమస్యను పరిష్కరించగలిగిన శక్తి కలిగిన వాడు వాళ్ళ దగ్గర ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి? మీ పరిస్థితి ఏదైనా కావచ్చు. నువ్వు లోకంలో ఎంతగా త్రోసివేయబడిన వ్యక్తివైనా కావచ్చు, నువ్వు పాపంలో ఎంత దిగజారిపోయిన వ్యక్తివైనా కావచ్చు, నువ్వు లోకంలో ఎవడు నీకు పరిష్కారం లేదని చెప్పొచ్చు. కానీ నువ్వు గాన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితాన్ని మార్చటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన దగ్గరికి రావటానికి నీలో క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు. నీకు కావలసింది ఏంటంటే ఆయన దేవుడు, ఆయన నన్ను రక్షించగలడని నమ్మి నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నీ జీవితంలో కార్యం చేయడానికి సమర్థుడై ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, నేను సువార్తను గూర్చి సిగ్గుపడు వాడను కాదు, ఏలయనగా నమ్ము ప్రతివానికిని. ఈ వాక్యం ఎవరి జీవితంలో పనిచేస్తుందంటే నమ్మిన వాని జీవితంలో పనిచేస్తుంది. ఈ ప్రతివాడు, నమ్మిన వాడు ఎవడైనా సరే వాడి జీవితంలో ఈ కార్యం పనిచేస్తుంది. ఈ వాక్యాన్ని నువ్వు నమ్మటానికి, యేసుక్రీస్తు నీ జీవితంలో కార్యం చేయటానికి నీకు కావలసింది ఆయన మీద విశ్వాసము. ఈరోజు అందునిమిత్తమే చాలాసార్లు ప్రార్థనకు వచ్చే వాళ్ళ కంటే కూడా ప్రార్థనకు రాని వాళ్ళే స్వస్థత ప్రార్థన చేసినప్పుడు తొందరగా రోగాలు పోతాయి. ఆమేన్. ఎందుకని? ప్రార్థనకు రానివాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభువా నా రోగాన్ని తీసేయి నాయన అని అడుగుతాడు. ప్రార్థనకు వచ్చేవాడు అంటాడు, నేను ఎప్పటి నుంచో వస్తున్నాను ప్రార్థనకి, తగ్గిస్తావా తగ్గివా అంటాడు. అంటే ఈ భక్తి పరుడేమో వీడి భక్తి మీద ఆధారపడి ఉంటాడు. భక్తి లేనివాడు ఏం చేస్తాడు? వాడికి ఏ గర్వం ఉండదు. ఇక దేవా నీ మీద ఆధారపడ్డానయ్యా, ఏం చేసినా నువ్వే అంటాడు. అదే భక్తి ఉన్నవాడు ఏమంటాడు? నువ్వు చేయకపోతే నేను వచ్చే ఆదివారం నుంచి ప్రార్థనకు రానంటాడు. బెదిరిస్తే దేవుడు బెదిరేవాడు కాదు, మనిషి బెదురుతాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఏ వ్యక్తికైనా నమ్మకమే ముందు కావాలి, అదే విశ్వాసం కావాలి. అందుకు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా. ఎవరైనా, యూదుడంటే ఆల్రెడీ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, గ్రీసు దేశస్థులంటే విగ్రహారాధికులు, వాళ్ళు నిజ దేవుణ్ణి ఎరగని వారు. అయినప్పటికీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, నమ్మే ప్రతివాడు, వాడు యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా రక్షణ కలిగించటానికి ఈ సువార్త శక్తి కలిగినది. ఈరోజు ఈ సువార్త రక్షిస్తుంది. అందుకని అంటున్నాడు, రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇప్పుడు నీ జీవితంలో రక్షణ కావాలి, నీ జీవితంలో స్వస్థత కావాలి. మీ కుటుంబం పేదరికంలో అప్పుల్లో ఉంది, అందులో నుంచి బయటకు రావాలి. కొన్ని కుటుంబాలు సమాధానం లేని స్థితిలో ఉంటాయి. ఆ కుటుంబాలు సమాధానం లేని స్థితిలో ఉన్న కుటుంబాలకి సమాధానం కావాలి. కొన్ని కుటుంబాలు చెదిరిపోయి ఉంటాయి, ఆ చెదిరిపోయిన కుటుంబాలని సమకూర్చాలి. ఇవన్నీ దేని ద్వారా జరుగుతాయి అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించుట ద్వారా జరుగుతాయి. అందుకే మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని జాగ్రత్తగా విని ఈ వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటావో, ఎప్పుడు నమ్మిన ప్రతివాడు, వాడు ఎవడైనా సరే, వాడి జీవితంలో ఈ వాక్యం కార్యాన్ని జరిగిస్తుంది. ఎందుకంటే ఈ సువార్త దేవుని శక్తి. ఇది సాధారణమైన ప్రసంగం కాదు.
ఒక దైవ సేవకుడు, ఇది అంటే నేనని కాదు, ఇప్పుడు ఈ ప్రసంగం గురించి కాదు నేను మాట్లాడేది, ప్రతి దైవ సేవకుడు వాక్యాన్ని తీసుకుని బోధిస్తున్నప్పుడు ఆ వ్యక్తి దేవుని చేత పిలువబడి, దేవుని చేత పంపబడి, దేవుని వాక్యానుసారమైన వాక్యాన్ని అతడు బోధిస్తున్నప్పుడు ఆ బోధే దేవుని శక్తి. ఆ వాక్యంలోనే, ఆ వాక్యం ప్రకటించడమే దేవుని శక్తి. అయితే ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ వాక్యాన్ని గౌరవించట్లా, ఆ వాక్యాన్ని గుర్తెరగట్లా, ఆ వాక్యానికి లోబడట్లా, ఆ వాక్యాన్ని వారు విశ్వసించట్లా, ఆ దేవుని శక్తి వారి జీవితంలో కనబడట్లేదు. కాబట్టి ఈ సువార్త దేవుని శక్తి. వాక్యాన్ని బోధించటం అంటే ఏంటి? దేవుని శక్తిని కనబరచటం. దేవుని శక్తి అంటే ఏదో చేతుల్లో నుంచి ఏదో గొప్ప గొప్ప మేఘాలు వచ్చేయటం, లేకపోతే ఉరుములు మెరుపులు వచ్చేయటం, నూనె గారటం, ఇది కాదు. వాక్యము ప్రకటించటమే దేవుని శక్తి అయి ఉన్నది. ఆ దేవుని శక్తి నమ్మిన ప్రతి వానికి రక్షణ ఇవ్వగలిగినది. అయితే ఇప్పుడు ఆ రక్షణ అంటే ఏంటి? ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించండి. చాలామంది బాప్తిసం పొందిన వాళ్ళు ఇంక మేము రక్షణ పొందామండి అని ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటారు. ఇంకా వాళ్ళు మాట్లాడితే మేము రక్షణ పొందామండి అంటారు, కానీ ప్రార్థనకు రారు, కోటాలకు రారు, దేవుని కార్యాల్లో పాల్గొనరు, దేవుని మాటకు వారు లోబడరు. కానీ రక్షణ పొందటం అంటే ఏంటి? ఇప్పుడు రక్షణ అనేది అందరికీ అవసరమైంది. ఎలాగో నేను ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ వాక్యంలో మొదటగా రక్షణ 16వ వచనంలో రక్షణ కలగజేయుటకు ఈ సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఎవరి జీవితంలో? నమ్ము ప్రతివానికి. ఇంతవరకు మీకు అర్థమైందండి? మేము వాక్యాన్ని ప్రకటిస్తున్నామంటే ఆ వాక్యం సువార్త. ఈ సువార్త రక్షణ కలగజేయగలిగే దేవుని శక్తి. మేము మాట్లాడే ఈ మాటలు ఏంటంటే, ఇప్పుడు నేను ఏదో మాట్లాడుతున్నానని మీరు అనుకుంటే అది మాటలే, కానీ దేవుని వాక్యం అని అనుకున్నప్పుడు ఇది రక్షణ కలగజేయగలిగిన దేవుని శక్తి. ఎవరి జీవితంలో? నమ్మిన ప్రతివాని జీవితంలో. ఎవరి జీవితంలోనండి? నమ్మిన ప్రతివాని జీవితంలో. అందుకే మీరు ఎంతైనా ప్రయాసపడండి, దేవుని సన్నిధికి రండి. మీరు తప్పకుండా దేవుని సన్నిధికి రండి. ఉదయం 6 గంటలకి ఒక హీరో గారి సినిమా రిలీజ్ అయితే అర్ధరాత్రి 12 కాడి నుంచి కూర్చుంటారు టికెట్ల కోసం. కానీ దేవుని మందిరానికి రావాలంటే, కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని పని నువ్వు చేయాలనుకున్న ప్రతిసారి ఒక పోరాటమే. ఆ పోరాటంలో గెలిచిన వాడే విజయాన్ని సాధిస్తాడు. ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి. దేవుని కార్యాలు నువ్వు చేసేటప్పుడు ఆటంకాలు వస్తాయి, కానీ ఆ ఆటంకాలు అన్నిటి కోసం నువ్వు ప్రయాసపడాలి. ఎప్పుడైతే నువ్వు ప్రయాసపడి నీ సమస్యలన్నీ పక్కన పెట్టి నువ్వు దేవుని సన్నిధికి వస్తావో, అక్కడ దేవుని వాక్యాన్ని వింటావో, ఆ వాక్యమే దేవుని శక్తి. ఆ వాక్యాన్ని విశ్వసించినప్పుడు ఆ వాక్యం నీ జీవితంలో రక్షణ కలగజేయగలుగుతుంది. అయితే రక్షణ అంటే ఏంటి? ఈరోజు చాలామంది ఒక మాటలో చెప్పాలంటే, ఆ మాట నేను అనొచ్చో అనకూడదో తెలియదు, కానీ ఈరోజు ఏదో ఒక వాక్యాన్ని నమ్ముతున్నారు. మేము కూడా యేసుప్రభు గుడికి వెళ్తున్నామండి, మేము కూడా ప్రార్థనకి వెళ్తున్నామండి, మేము కూడా బాప్తిసం తీసుకున్నామండి అంటున్నారు. కానీ పిల్లల్ని కానీ జాయిన్ చేయాలనుకోండి, ఇక్కడ స్కూల్ ఉందమ్మా ఇక్కడ జాయిన్ చేయమంటే జాయిన్ చేయరు. చెప్తారా? ఇది గవర్నమెంట్ స్కూల్ అండి అంటారు. లేదమ్మా నూజివేట్లో ఒక స్కూల్ ఉంది కాన్వెంటు, మరి అక్కడ 15,000కి చెప్తారంటే వేస్ట్ అయ్యారు, అక్కడ సరిగ్గా చెప్పరంట. పలానా స్కూల్ అయితే కొత్తగా పెట్టారంట, అక్కడైతే 50,000 కానీ ఫీజు బాగా చెప్తారంట అంటారు. ఇంకొక ఆయన వచ్చి, అమ్మ అయితే పోయింది, పిల్లల కోసం 80,000 అయినా 1,00,000 అయినా విజయవాడలో కోర్సు ఉందంటే విజయవాడ పంపించేస్తారు. కానీ ప్రార్థన మాత్రం ఏదో వెళ్ళిన కాడాల ఏదోలేండి ఆయన వచ్చాడు మేము వెళ్ళామంటే, అది వాకింగ్ ఆగపోతే నీ జీవితానికి ప్రయోజనం లేదు. నువ్వు వాక్యాన్ని గమనించాలి. సరే, ఇప్పుడు నేరుగా వెళ్దాం. రక్షణ అంటే ఏంటి? నేను ఇందాక చెప్పినట్టు ప్రతివాడు ఎక్కడికో ఒకడికి వెళ్ళిపోతున్నాడు, నేను రక్షణ పొందాను అనుకుంటున్నాడు. లేకపోతే కొన్నిసార్లు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా
మీరేదో మేము బాప్తిస్తం పొందాం కాబట్టి ఇంక మేమంతా ఫైన్ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షించబడ్డ వాళ్ళు ఏం చేస్తారంటే బాప్తిస్తం తీసుకున్న వాళ్ళు బాప్తిస్తం తీసుకున్న వాళ్ళని చూసి అంటారు, ఈయన బాగు చేయటం ఇవ్వడాలా కాదంటారు. ఏమంటారండి? ఈయన బాగు చేయటం ఇవ్వడాలా కాదు. వాళ్ళు అంటారు నువ్వు బాప్తిస్తం తీసుకున్నావు కానీ నీలో ఇన్ని పొరపాట్లు ఉన్నాయని వాళ్ళు అంటారు. అవునండి, ఇది సహజంగా జరిగేదేనా లోకంలో? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తుంది, ఎట్టి మనుష్యుని గురించి నిరాశపడవద్దు. ఎందుకంటే నమ్మిన ప్రతి వాడిని రక్షించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఆయన ఎంత పాపినైనా రక్షించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక సాక్ష్యాన్ని చెప్పాడు నాకు. ఆయన అమెరికా దేశం వెళ్ళాడంట. మరి అమెరికాలోనూ లేకపోతే ఇండియాలోనూ నాకు గుర్తులేదు. ఆ పాస్టర్ గారు ఇండియా ఆయన మరి ఒక పెద్ద మీటింగ్కి వెళ్ళాడంట వేరే ప్రాంతానికి. నాకు గుర్తు రావట్లేదు ఇండియాలో జరిగిందో అమెరికాలో జరిగిందో కానీ. అయితే ఆయన మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా చాలా పెద్ద సభ అన్నమాట, చాలామంది పాస్టర్స్ ఉన్నారంట. ఆ పాస్టర్స్ ఉన్నప్పుడు ఈ పాస్టర్ గారిని, బయట దేశం నుంచి వచ్చిన ఒక పాస్టర్ గారిని ఒక రూమ్లో పెట్టారంట, ఒక హోటల్ గది ఇచ్చారు. అట్లా ఇద్దరిద్దరు పాస్టర్ గారులకి ఒక్కొక్క పెద్ద గదిని హోటల్ గది ఇచ్చారన్నమాట. సరే, ఆ వచ్చిన ఆయన అమెరికా పక్కన ఇంకా చాలా దేశాలు కొన్ని ఉన్నాయి, మెక్సికో అని, గ్వాటెమాలా అని, ఆ పేర్లు నాకు గుర్తులేదు. కానీ ఒక సువార్త సరిగా చేరని ఒక దేశం ఉంది. ఆ దేశం నుంచి వచ్చాడంట ఇంకో పాస్టర్ గారు. అప్పుడు ఈ పాస్టర్ గారు మాట్లాడుతూ ఆయనతో, నా పేరు పలానండి, నేను ఇండియా నుంచి వచ్చాను, మీ దేశం ఏంటంటే, అప్పుడు ఈయన ఆ దేశం పేరు చెప్పాడంట. ఆ దేశం నుంచి నేను వచ్చాను అన్నాడంట. అయితే ఆ దేశం పేరు చెప్పగానే ఈయనకు చాలా ఉత్సాహం వచ్చిందంట. ఎందుకంటే ఆ దేశంలో ఒక సువార్థికుడు వెళ్ళాడు. అమెరికా దేశం నుంచి ఆ దేశానికి ఒక సువార్థికుడు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి సువార్త బోధిస్తుంటే అది మనుషుల్ని తినే దేశం అంట. ఆ దేశం ఎవరిది? ఏ దేశం అండి? అది మనుషుల్ని తినే దేశం. అయితే ఆ పాస్టర్ గారు కొన్ని రోజులు వాక్యం చెప్పిన తర్వాత అక్కడ ఆయన్ని సువార్త ప్రకటిస్తున్నందుకు ఆయన్ని కొట్టి చంపి ఆయన్ని తినేశారు. అప్పుడు ఈయన అడిగాడంట, ఏమండి ఆ దేశం అంటున్నారు కదా, అక్కడ పలానా పాస్టర్ గారు ఉన్నాడు, మీకు తెలుసా అన్నాడంట. చేశాడు, ఒకప్పుడు సేవ చేశాడు, మీరు ఎప్పుడన్నా పాస్టర్ గారి పేరు విన్నావా అన్నాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, ఆ పాస్టర్ గారిని చంపి ఒకడు తిన్నాడు, నీకు తెలుసా అన్నాడంట. తెలుసా ఆయన్ని చంపి ఒకడు ఆయన అన్నాడంట, నేనే ఆయన అన్నాడంట. ఆయన కొట్టి చంపి తిన్నది నేనే అనగానే ఒక్క నిమిషం ఈ పాస్టర్ గారి గుండె కొట్టుకోవటం ఆగిపోయిందంట. తలుపు గుద్దుకుని బయటకు వద్దాం అనుకున్నాడంట. అసలు ఒక్క నిమిషం ఆయనకి అర్థం కాలేదంట. కానీ ఇందుట్లో గొప్ప విషయం ఏంటంటే, అలాంటి హంతకుణ్ణి కూడా దేవుడు మార్చి యేసు ప్రభు సేవ చేసేటట్టు చేశాడు. అది ఈ యేసు క్రీస్తు యొక్క సువార్తలో ఉన్న శక్తి. అందుకే బైబిల్ చెప్తుంది, ఆయన పొందిచిన వారును ఆయన చూచెదరు. వాక్యాన్ని విన్నవారు, గ్రహించిన వారు చూశారు. కొన్నిసార్లు వ్యతిరేకించి, ఎదిరించి, దేవుని వాక్యాన్ని ఎదిరించిన వాళ్ళు కూడా ఆ సేవకుల యొక్క త్యాగాన్ని బట్టి, వాళ్ళ యొక్క సమర్పణను బట్టి, వాళ్ళు ధైర్యంగా సువార్తను ప్రకటించడాన్ని బట్టి అలాంటి హంతకులను కూడా దేవుడు మరలా మార్చి ఇతరుల కొరకు ప్రాణం పెట్టేవారిగా దేవుడు మార్చాడు. యేసుక్రీస్తు యొక్క శక్తి అపారమైనది. అది నీ మాటలకు అందేది కాదు, నీ జ్ఞానానికి అందేది కాదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, కేవలం ఆయన మాటను నమ్మి, ప్రభువా నన్ను నేను నీ చేతికి అప్పగిస్తున్నాను, నీ మార్గంలో నీ శక్తి ద్వారా, నీ జ్ఞానం ద్వారా నన్ను నడిపించు అని చెప్పినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించే దేవుడై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షణ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో మరి హిబ్రూలో గ్రీకు పదంలో అక్కడ రక్షణ అనే పదానికి వాడింది సాల్వేషన్. రక్షణ అనగానే కేవలం బాప్తిసం తీసుకుని పాపం నుంచి విడుదల పొందటం మాత్రమే కాదు. రక్షణ అనేది దేవుని యొక్క విమోచన కార్యాలన్నిటికీ ఆ ఒక్క పేరే పెట్టబడింది. రక్షణలోనే సమస్తము దాగి ఉన్నాయి. కాబట్టి ఈ రక్షణ అనే దానికి యొక్క అర్థం ఏంటంటే, సేఫ్టీ అంటే భద్రత. ఏంటండి? భద్రత. 2 ప్రిజర్వేషన్ అంటే కాపాడటం.
కాపాడటం అంటే ఇప్పుడు మీరు మామిడికాయ పచ్చడి పట్టినప్పుడు నూనె నిండా పెడతారు, ముక్కల నిండా నూనె ఉండాలి, అప్పుడు ముక్క చెడకుండా ఉంటుంది. నూనె లేదనుకోండి ముక్క ఏమైపోద్ది, బూజు పడుద్ది. అంటే నూనె ఏం చేస్తుంది, ఆ ముక్క చెడిపోకుండా కాపాడుతుంది, అంటే ప్రిజర్వ్ చేస్తుంది. అంటే ఒకటి భద్రత అంటే బయట నుంచి కీడు రాకుండా కాపాడుతుంది. ప్రిజర్వేషన్ అంటే నువ్వు ఇంకా చెడిపోకుండా ఆపుతుంది. ఒక వ్యక్తి ఏదో బాప్తిసం పొందిన క్షణంలోనే పరిపూర్ణుడైపోయి దేవదూతగా మారడం, లేకపోతే ఒకళ్ళు బాప్తిసం తీసుకుని ఒక 2 సంవత్సరాలు అయిపోయినంత మాత్రం చేత వాళ్ళు అపోస్తుడైన పౌలు గారు, అపోస్తుడైన పేతురు గారు లాగా పరిశుద్ధులు అయిపోరు. అలా అనుకుంటే మీరు భ్రమలో ఉన్నారు, జాగ్రత్తగా వినండి. కానీ అది ప్రిజర్వ్ చేస్తుంది, అంటే ఆ మొక్క చెడిపోకుండా కాపాడుతుంది. ఇంకొక అర్థం ఏంటంటే హీలింగ్. హీలింగ్ అంటే స్వస్థత, రోగాల నుంచి బాగుపడటం. తర్వాత సౌండ్నెస్ అంటే జ్ఞానం. అంటే దాని అర్థం ఇంకా చాలా ఉంది. సౌండ్నెస్ అంటే జ్ఞానంగా తీసుకోండి ఇక్కడ, అంటే జ్ఞానయుక్తంగా ఉండటం అన్నమాట. ఇవన్నీ ఎందులో ఉన్నాయి, రక్షణలో ఉన్నాయి. అంటే దేవుడు నీకు ఒక జబ్బు వచ్చింది, ప్రార్థన చేసాం, తగ్గింది, అంటే దేవుడు నిన్ను రక్షించాడు. నీకు అనారోగ్యం రాలేదు, ఎప్పుడు వర్షాకాలంలో నీకు జలుబు చేస్తుంది, ఈ సంవత్సరం వర్షాకాలంలో జలుబు చేయలేదు, అంటే దేవుడు నిన్ను ఏం చేశాడు, ప్రిజర్వ్ చేశాడు, కాపాడాడు. దేవుడు ఏ తెగులు రాకుండా ఆయన నీ గుడారానికి ఏ తెగులు రానీయడు, అంటే భద్రపరుస్తున్నాడు. ఇవన్నీ రక్షణలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సాల్వేషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇంక్లూజివ్ వర్డ్ ఆఫ్ ద గాస్పెల్. అంటే ఈ సువార్తలో రక్షణ అనే పదంలో ఏం దాయబడి ఉన్నదంటే, దేవుడు ఈ విమోచన ప్రణాళికలో ఆయన చేసిన ప్రతి పని యొక్క అర్థాలన్నీ ఈ ఒక్క పదములోనే దాయబడి ఉన్నాయి. అంటే రక్షణలో స్వస్థత ఉన్నది, రక్షణలో భద్రత ఉన్నది, రక్షణలో పాపక్షమాపణ ఉన్నది, రక్షణలో నువ్వు ఇంకా లోకంలో చెడిపోకుండా నిన్ను కాపాడేది ఉన్నది. అంత మాత్రమే కాదు, ఈ రక్షణ అనేది నీకేం చేస్తుందంటే నిన్ను పరిపూర్ణుడిగా మారుస్తుంది. అందుకే బైబిల్ యేసుప్రభు అన్నాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. అంటే దీని అర్థం ఏంటి, నువ్వు నమ్మి బాప్తిసం పొందినప్పుడు రక్షించబడ్డావు, కానీ నీ రక్షణ కంప్లీట్ అవ్వాలి. నీ రక్షణ ఇప్పుడు కంప్లీట్ అంటే నీ జీవితం ముగింపు వరకు నువ్వు నమ్మిన అదే విశ్వాసంలో కొనసాగుతూ నీ జీవితాన్ని వాక్యానుసారంగా కట్టుకుంటూ ముందుకు సాగినప్పుడు చిట్ట చివరి వరకు మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎవరు నిన్ను హింసించినా, ఎవరు నిన్ను ఇబ్బందులు పెట్టినా, ఒకవేళ లోకం నిన్ను శోధించినా, ఒకవేళ నీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా, ప్రభుతోనే నిలిచి వాక్యం కొరకు నువ్వు జీవించినప్పుడు అప్పుడు అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. అంటే నువ్వు ఇక్కడ ప్రారంభించావు, నువ్వు ముగించావు. ప్రారంభంలో రక్షించబడ్డావు, ఆ రక్షణ చివరి వరకు నువ్వు కొనసాగించినప్పుడు నీ రక్షణ యొక్క ముగింపు జరుగుతుంది. అయితే దేవుని ప్రవక్త అన్నాడు, నీ రక్షణ అనేది శాశ్వతమైనది. హల్లెలూయా. నువ్వు నిజంగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అంతము వరకు ఆయన కాపాడుటకు సమర్థుడై ఉన్నాడు. అంటే నువ్వు ప్రారంభించింది ముగించే వరకు ఉన్నావంటే దాని అర్థం ఏంటంటే నీలో ఆ కార్యాన్ని ప్రారంభింపచేసి నీ హృదయంలో ఆ ఒప్పుదల ఇచ్చిన ఆ దేవుడే ప్రతి సమస్యలోనూ నిన్ను కాపాడుచు అంతము వరకు నిలబెట్టే దేవుడై ఉన్నాడు. నీ శక్తి కాదు, నీ బలం కాదు. కాబట్టి రక్షణ అనే పదంలో ఏమున్నాయంటే ఈ రెడెంప్టివ్ యాక్ట్స్ అండ్ ప్రాసెస్, విమోచన క్రియలు, దాని పద్ధతులు, నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం, ఇవన్నీ కూడా దేనిలో ఉన్నాయంటే ఈ రక్షణ అనే పదంలో ఉన్నాయి. కొంతమంది బాప్తిసం తీసుకుంటారు, కొన్ని వ్యసనాలు మారలేరు కొంతమంది. కొన్ని వ్యసనాలు, ఇప్పుడు ఒకటి సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, అది అందరికి కనపడే పాపం. కానీ ఒకడు లోపల ఎప్పుడు ఒకడిని తిట్టుకుంటాడు అనుకోండి, అది ఎవరికి కనబడని పాపం. రెండు ఒకటే. అంటే ఇప్పుడు దేవుడిని రక్షించటం మాత్రమే కాదు, నిన్ను నీతిమంతుడిగా మార్చడమే కాదు, ఇప్పుడు ఆయన నిన్ను శుద్ధి చేసే దేవుడై ఉన్నాడు. ఇవన్నీ ఎందులో ఉన్నాయి, రక్షణలో ఉన్నాయి. కాబట్టి బాప్తిసం పొందిన వారు ఏదో మేము బాప్తిసం పొందేసామని అనుకోవద్దు, లేకపోతే పొందవలసిన వ్యక్తి ఇవన్నీ నేను చేయగలను చేయలేనని భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే నీ హృదయంలో ఆ ప్రేరేపణిచ్చిన దేవుడే దాన్ని ముగించు వరకు తీసుకుని వెళ్ళే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ రక్షణ గురించి ఒక దైవజనుడు
ఎలా చెప్పాడో దీన్ని వివరించుదాం. ఈ రక్షణ అనే దాని గురించి ఏమన్నాడంటే ఆయన, సాల్వేషన్ ఈజ్ ఇన్ 3 సెంటెన్సెస్, 3 టెన్సెస్. అంటే ఈ రక్షణ అనేది ఒక పదాన్ని తీసుకుని అక్కడతో ముగించేది కాదు. ఇది తెలుగులో వ్యాకరణంలో కాలాలను ఉంటాయి, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. ఇంగ్లీష్లో టెన్సెస్ ఉంటాయి, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అంటే కిషోర్ ఊరెళ్ళి వచ్చాడు అంటే అది జరిగిపోయిన కాలం, దాన్ని గతకాలం అంటారు, భూతకాలం. ఇప్పుడు కిషోర్ విజయవాడ నుంచి వస్తున్నాడు అంటే బయలుదేరాడు, ప్రయాణంలో ఉన్నాడు, దాన్ని వర్తమాన కాలం అంటారు, జరుగుతూ ఉన్నది. వస్తాడు రేపో ఎల్లుండి అన్నాం అనుకోండి, అది జరగబోయేది. ఇప్పుడు ఈ రక్షణ ఒక పదంలోది కాదు, 3 కాలాల్లోనూ ఉంది ఇది. హల్లెలూయా. మీరు బాప్తిసం ముందుగానే రక్షణ పొందారు అంటే అంత చేతికి అయిపోయింది కాదు, అది ఆ రక్షణ ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు దాన్ని ఎలా వివరించాడంటే ఆ దైవజనుడు, ద బిలీవర్ హ్యాస్ బీన్ సేవ్డ్ ఫ్రమ్ ద గిల్ట్ అండ్ పెనాల్టీ ఆఫ్ సిన్ అండ్ సేఫ్. అంటే విశ్వాసి పాపము యొక్క దోషము నుండి, దాని శిక్ష నుంచి విడిపించబడి భద్రత కలిగి ఉన్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏమని అంటారంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏమంటారండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే పని గతంలో జరిగింది, పని ఎప్పుడు జరిగింది, అంతకు ముందే జరిగిపోయింది, కానీ దాని ప్రభావం ఇప్పటికి కూడా ఉంది, దాని ప్రభావం ఇప్పటికి కూడా ఉంది. అంటే ఎప్పుడు ఈ పాఠాన్ని మాకు ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు, అంటే ఇక్కడ మీలో ఒక చదువుకున్న వాళ్ళు ఉన్నారు, టెన్సెస్ చెప్పేటప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి ఎలా చెప్తారంటే, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, టీ తాగమన్నారు, వాడు ఎప్పుడు టీ తాగేవాడే, టీ తాగే అలవాటు ఉన్న వ్యక్తి వచ్చాడు అనుకోండి మీ ఇంటికి, టీ తాగమన్నారు అనుకోండి. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే కొన్నిసార్లు తాగుతానంటాడు, కొన్నిసార్లు ఏమంటాడంటే ఇప్పుడే ఒక్క నిమిషం వచ్చే ముందే తాగి వచ్చానండి, ఇప్పుడు నేను తాగలేనంటాడు. అంటే టీ తాగటం అనేది జరిగిపోయింది, టీ తాగటం అనేది జరిగిపోయింది, కానీ ఆ ప్రభావం ఇంకా అతని మీద ఉంది కాబట్టి ఇప్పుడే నువ్వు టీ ఇస్తే తాగలేడు, ఇప్పుడే నువ్వు టీ ఇస్తే తాగలేడు. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు యేసు ప్రభువుని ఎప్పుడైతే అంగీకరించావో, నువ్వు ప్రభువుని అంగీకరించిన వెంటనే ఆ పాపము యొక్క దోషము, దాని శిక్ష కొట్టివేయబడ్డాయి నీలో నుండి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అంటే ఎప్పుడైతే ఈ సువార్త నువ్వు నమ్మి, నువ్వు పాపివని నువ్వు ఒప్పుకుని, దేవుడు నీ కొరకు నీ స్థానములో మరణించి ఆయన కార్చిన రక్తం ద్వారా నీ పాపాన్ని తుడిచివేశాడని నువ్వు నమ్మినప్పుడు ఏం జరుగుతుందంటే నీ పాపము యొక్క దోషముల నుంచి, దాని అవమానము నుంచి, దాని యొక్క శిక్ష నుంచి నువ్వు తొలగించబడ్డావు. ఇప్పుడు నువ్వేమై ఉన్నావు? క్రీస్తులో నువ్వు భద్రతను కలిగి ఉన్నావు. క్రీస్తులో ఏం కలిగి ఉన్నావండి? భద్రతను కలిగి ఉన్నావు. అందుకే లూకాసు సువార్త 7వ అధ్యాయం 50వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 50వ వచనం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము కలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. అంటే ఏం జరిగింది? నీకు స్వస్థత వచ్చేసింది, నీకు రక్షణ వచ్చేసింది. అయితే ఆ ప్రభావం ఇంకా ఉంది. అంటే నువ్వు నిన్న రక్షించబడ్డావు, కానీ నిన్నటితో నీ రక్షణ అయిపోలేదు. ఒక వ్యక్తి 10 సంవత్సరాల క్రితం రక్షించబడ్డాడు, ఒక వ్యక్తి 20 సంవత్సరాల క్రితం రక్షించబడ్డాడు, ఒక వ్యక్తి 30 సంవత్సరాల క్రితం రక్షించబడ్డాడు, ఒక వ్యక్తి ఈరోజే రక్షించబడ్డాడు. అయినా వీళ్ళందరి యొక్క జీవితాల్లో ఆ రక్షణ కొనసాగుతూ ఉన్నది. హల్లెలూయా. రెండవది, ద బిలీవర్ ఈజ్ బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ ద హ్యాబిట్ అండ్ డొమినియన్ ఆఫ్ సిన్. ఇది ఇంపార్టెంట్. నువ్వు నమ్మినప్పుడు నువ్వు రక్షించబడ్డావు, అందుట్లో ఏ సందేహం లేదు. నువ్వు బాప్తిసం పొందుకున్నావు,
ఇప్పుడు బాప్తిసం పొందుకోగానే తెల్ల బట్టలు వేసేసుకోగానే ఇంక నువ్వు పరిశుద్ధుడు కాదు. అలా అన్నంత మాత్రం చేత నీ జీవితంలో పొరపాట్లు ఉన్నంత మాత్రం చేత నువ్వు రక్షణ లేనని కాదు. ఎందుకంటే దేవుడు పని మొదలుపెట్టాడు నీ జీవితంలో. దేవుడు నీ జీవితంలో ఏం మొదలుపెట్టాడండి? పని మొదలుపెట్టాడు. ఇప్పుడు స్కూల్లో పిల్లవాడిని జాయిన్ చేయకుండా వాడికి పాఠాలు చెప్పగలడా మాస్టారు? చెప్పలేడు. ఆ వ్యక్తి జాయిన్ అయ్యాడు, కానీ జాయిన్ అయినంత మాత్రం చేత అయిపోలేదు. ఇప్పుడు ఏమవ్వాలి? ఆ వ్యక్తికి చదువు చెప్పాలి. అందుకే ఇక్కడ ఏం జరుగుతుందంటే ద బిలీవర్ ఈజ్ బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ ద హ్యాబిట్ అండ్ డొమినియన్ ఆఫ్ సిన్. అంటే ఇప్పుడు ఈ విశ్వాసి పాపము యొక్క అలవాట్ల నుంచి, ప్రభావము నుంచి విడిపించబడుచున్నాడు. అంటే పాపం నువ్వు వదిలిపెట్టగానే అది ఖాళీగా కూకోదు. అక్కడ నువ్వు రక్షించబడ్డావని అది వదిలిపెట్టదు. పాత అలవాట్లు ఒక్క రోజులో పోవు, చాలా అలవాట్లు ఒక్క రోజులో పోవు. మరి పోయేదాకా చాలామంది ఏమంటారంటే నువ్వు మార్పు చెందాలంటే నువ్వు పరిశుద్ధుడు కావాలి. నువ్వు పరిశుద్ధుడు అయిన లెక్క నువ్వు మారాల్సి రక్షణ పొందాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నీ బ్రతుకు నువ్వే బాగు చేసుకోగలిగినప్పుడు నీకు ఇంకొకటి అవసరం ఏంటి చెప్పండి? అవసరం ఉందా? లేదు. అంటే ఇప్పుడు మన వల్ల పరిపూర్ణం కాదు కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చాం. ఆయనే మనుష్యుడిగా రావాల్సి వచ్చింది. ఆయనే మన బదులుగా మరణించాల్సి వచ్చింది. మన పొందాల్సిన శిక్షను ఆయన పొందాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే మనల్ని నమ్మమన్నాడు. ఈ సువార్త ఏం చెప్తుందంటే, అరే నువ్వు పాపంలో ఉండక్కర్లేదు, అమ్మ నువ్వు పాపంలో ఉండక్కర్లేదు, మీ కుటుంబంలో శోధనలు ఉండక్కర్లేదు, మీ కొరకు ఒక ఆయన మరణించాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మీరు నమ్ముకోండి, ఆయన మీ పాపాలను క్షమిస్తాడు, మీ రోగాలను స్వస్థపరుస్తాడు, మీ కుటుంబాలను బాగు చేస్తాడని చెప్తూ ఉంటాం. ఇప్పుడు మీరు నమ్మారు, వచ్చారు. కానీ నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత వెంటనే అలవాట్లు పోకపోవచ్చు, లేకపోతే ఆ ప్రభావం పోకపోవచ్చు. అలా అని చెప్పి సాగమని కాదు. కానీ నువ్వేం చేయాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేస్తా ఆ వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ వాక్యము నిన్ను పాపము యొక్క ప్రభావము నుంచి, అధికారము నుండి నిన్ను రక్షిస్తుంది. దానికి ఉదాహరణకు రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, కొన్ని వచనాలు చదువుతాను, 2-3 వచనాలు. రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అంటే ఎప్పుడైతే మీరు కృపలోనికి వచ్చారో, మీరు రక్షణలోనికి వచ్చారో, నువ్వు బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నావో అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పాపం యొక్క అధికారాన్ని నీ మీద నుంచి తీసేస్తున్నాడు. ఇప్పుడు పాపానికి అధికారం లేదు, కానీ నువ్వు పాపంలో కొనసాగుతున్నావంటే అది ఇంకా నీ బుద్ధిహీనత. ఎందుకంటే అధికారం కొట్టివేయబడింది. ఈ సత్యం నీకు తెలిసినప్పుడు వాక్యాన్ని నువ్వు పట్టుకుని ఆ పాపం మీద నువ్వు విజయాన్ని సాధించగలవు. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు క్రీస్తుతో సిలువ వేయబడ్డావు. ఇప్పుడు నీలో జీవించేది ఎవరు? క్రీస్తు. ఇప్పుడు ఆ క్రీస్తు నీలో జీవించడం మొదలుపెట్టి ఏం చేస్తాడంటే నిన్ను ప్రభావితం చేస్తాడు. పాపం యొక్క అధికారం నుంచి నిన్ను తప్పిస్తాడు. రోగం యొక్క ప్రభావం నుంచి నిన్ను తప్పిస్తాడు. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛపరుడు అయి ఉన్నావు, స్వతంత్రుడు అయి ఉన్నావు. అంటే ఇప్పుడు దేవుడు ఇప్పుడు 2 కార్యాలు చేశాడు. ఒకటి, రక్షణ అనేది గతంలో జరిగిపోయింది, దాని ప్రభావం ఇంకా ఉంది. రెండవది, ఇప్పుడు కూడా రక్షణ కార్యం జరుగుతూ ఉంది. నీ జీవితంలో ఉన్న ప్రతి లోటుని, ప్రతి సమస్యని నువ్వు వాక్యంలో కొనసాగుతూ ఉన్నప్పుడు నీకు తెలియని అనేక విషయాలు దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. అవన్నీ లోకానికి అది లోకం వాటన్నిటిని తప్పు అనదు. మీరు గమనించండి, చాలామంది క్రైస్తవులు ఎంతవరకు అనుకుంటారంటే లోకం చెప్పిన తప్పు వరకే తప్పు అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుని పని చేయటం వృధా అమ్మ అని 2 విశ్వాసులు మాట్లాడుకోవటం కూడా పాపం అంట. ఇప్పుడు 2 విశ్వాసులు ఇక్కడ పని చేస్తా, ఏమనమ్మా మనం దేవుడి కోసం అని ఇటు చేస్తున్నాం, ఇదంతా మనకు కలిసి వచ్చేదని అంటావా? ఒక్కొక్క పాస్టర్ ఆడి చూస్తేట, ఈడు చూస్తేట, ఆ విశ్వాస ఎట్ట, ఈ విశ్వాస అట్ట అనుకున్నాం అనుకో. బైబిల్ ఏం చెప్తుందంటే 2 భక్తి కలిగిన వారు మాట్లాడుకుంటుండగా నేను చెవియొగ్గి వినట్లేదా అంటే ఈ మాట తప్పని లోకం అంటదా?
లోకం ఎంతవరకు ఏం చెప్పుద్ది? పేకట్ ఆడొద్దు, కోడిపందాలకు వెళ్ళొద్దు, సిగరెట్ తాగొద్దు, మందు తాగొద్దు, వ్యభిచరించొద్దు, అబద్ధాలు ఆడొద్దు, హత్య చేయొద్దు. ఇవి లోకం చెప్తుంది, మనము చెప్తున్నాం. అంటే ఇంతవరకు నువ్వు ఉన్నంత మాత్రం చేత గొప్ప కాదు నువ్వు. కానీ వాక్యంలోనికి వచ్చిన తర్వాత ఎదటి మనిషిని కూడా నువ్వు చులకనగా భావించకూడదు. నువ్వు పరిశుద్ధుడు అయినా ఒక పాపిని చూసి ఇడు పనికిమాలినోడు అని అనుకోకూడదు. ఇలాంటి వచనాలు, ఇలాంటి కార్యాలు వాక్యంలో అనేకం ఉన్నాయి. ఆమేన్. అవన్నీ కూడా జరగాలంటే ఎప్పుడు జరుగుతుంది? అది ఒక రోజులో అయ్యేది కాదు. నువ్వు నిరంతరం వాక్యాన్ని చదువుతూ, ప్రార్థిస్తూ, వాక్యాన్ని వింటూ, దేవునితో కొనసాగుతూ ఉన్నప్పుడు వాటన్నిటి యొక్క ప్రభావం నుంచి క్రమక్రమంగా దేవుడు నిన్ను బయటికి రప్పిస్తాడు. ఏమంటే ఒక హంతకుడు ఇప్పుడు క్రీస్తు కోసం కార్యం చేసేటట్టు చేయటం ప్రపంచంలో ఎవడి వలనైనా అవుద్దండి? ఒక చంపి తినే వ్యక్తి ఆ దేశం యొక్క మనుషులను చంపటం మానేసింది. ఆ చంపిన వాడే తర్వాత వాడి హృదయం మారి అతడు దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఇది ఎంత గొప్ప కార్యం! ఆ మార్పుని ఇవ్వగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తే. మీరు ఒక వ్యక్తిని ఖండించమాకండి, ఎందుకంటే ఒక వ్యక్తి మారటం ఎవడి వల్ల కాదు, కానీ ఆ వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి తన జీవితాన్ని ప్రభువు దగ్గర పెట్టితే, ఈ వాక్యాలను వింటా ఉంటే అప్పుడు క్రీస్తు నీలో జీవిస్తాడు. ఆ నీలో జీవించే క్రీస్తు ఏం చేస్తాడంటే ఆ పాపం యొక్క అధికారము నుండి, ప్రభావము నుండి నిన్ను తప్పించి నీ జీవితాన్ని అనుదినము పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు. నువ్వు ఆల్రెడీ రక్షించబడ్డావు, నువ్వు బాప్తిసం తీసుకున్న రోజు రక్షించబడ్డావు, కానీ అక్కడ తావలా. నువ్వు లోకం నుంచి రక్షించబడ్డావు, పాపం నుంచి రక్షించబడ్డావు. పాపం శిక్షకి నీకు రాదు, అయిపోయింది. కానీ ఇప్పుడు దేవుడు నేనేం చేస్తున్నాడంటే శుద్ధీకరిస్తున్నాడు, నేను పాపం నుంచి తప్పిస్తున్నాడు. లోకం అంగీకరించే పాపం నుంచే గాక వాక్యం ఖండించే ప్రతి పాపం నుంచి ఆయన నిన్ను తప్పిస్తా ఉన్న దేవుడై ఉన్నాడు. ఇప్పుడు రక్షించబడిన ప్రతి విశ్వాసి ఏ ప్రాసెస్లో ఉన్నారంటే ఆ ప్రాసెస్లో ఉన్నారు. శుద్ధీకరణ. ఏంటండి? శుద్ధీకరణ అంటే శుభ్రం చేసుకోవాలి, మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి. ఎట్లా శుభ్రం చేయాలి? లక్స్ సోప్తో కాదు. చాలామంది లక్స్ సోప్తో స్నానం చేసి, నిర్మా సోప్తో స్నానం చేసి, నిర్మాణ మార్క్ ఏదో ఉంటుంది, వేపాకులతో, ఇప్పుడు ఈ మధ్య లేదు కానీ, ఇక వేపాకు సబ్బు ఇది అయితే కణాలన్నీ, సూక్ష్మజీవులన్నీ పోతాయి అని అంటారు. ఆ సబ్బులతో స్నానం చేసినంత మాత్రం చేత నువ్వు శుద్ధీకరడం కావు. కొంతమంది ఉంటారు రోజు తలార స్నానం చేసి కానీ బైబిల్ పట్టుకోరు. అది కాదు శుద్ధీకరణ. అది మంచిదే, అలా ఎవరన్నా సమర్పణ కలిగి పొద్దున్నే లేవగానే తలార స్నానం చేసి బైబిల్ మోకాళ్ళ మీద చదివితే గ్రేట్ కాదనట్లేదు, కానీ అది కాదు శుద్ధీకరణ. నీ శరీరము, ప్రాణము, ఆత్మ, తలంపులు, మాటలు, వాటన్నిటిని ఆయన శుద్ధీకరిస్తున్న దేవుడై ఉన్నాడు. వాటికి నువ్వు లోబడాలి. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? సెకండ్ కార్యం ఏంటంటే ఆయన నిన్ను శుద్ధీకరిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. అది ఇంకా జరుగుతూనే ఉంది, అయిపోలా. ఆ కార్యం ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా మూడవది ఏంటి? ద బిలీవర్ ఈజ్ టు బి సేవ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎంటైర్ కన్ఫర్మిటీ టు క్రైస్ట్. అంటే విశ్వాసి సంపూర్ణంగా క్రీస్తు యొక్క సారూప్యంలోనికి వచ్చిన రోజున అతడు పరిపూర్ణంగా రక్షించబడబోతున్నాడు. మనం ప్రభువుని నమ్మినప్పుడు దేవుడు మన పాపాన్ని తీసేశాడు. హల్లెలూయా! ఏం తీసేశాడండి? పాపాన్ని తీసేశాడు. కానీ మరణం పోలా. ఇంకా విశ్వాసులు మరణిస్తానే ఉన్నారు, ఇంకా పాస్టర్ గారులు కూడా మరణిస్తానే ఉన్నారు, ఇంకా అపోస్తులు కూడా మరణిస్తానే ఉన్నారు. ఎందుకంటే కడపటి శత్రువు మరణం. ఆమేన్. మనకున్న శత్రువులన్నిటిలో చివరి శత్రువు ఎవరో? మరణం. మొదటి శత్రువు పాపం. ఎందుకంటే పాపమే మరణాన్ని తీసుకొచ్చింది. ఈ మధ్యలో ఇక రోగాలు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, మెడకాయ నొప్పులు, ఒకరికొకరు పడకపోవటాలు, కరువులు, కాటకాలు, ఈ మధ్యలో ఉన్న సమస్యలన్నీ దేని మధ్యలో ఉన్నాయంటే పాపానికి, మరణానికి మధ్యలో ఉన్నాయి. కానీ నువ్వు ప్రభువుని అంగీకరించిన రోజున నువ్వు రక్షించబడ్డావు పాపం నుంచి. ప్రభువుతో నడుస్తున్న కొలది ఆ పాపం యొక్క ప్రభావం నుంచి, వాటి యొక్క అధికారం నుంచి, ఆ అలవాట్ల నుంచి నువ్వు తప్పించబడతావు. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత నువ్వు క్రీస్తు యొక్క సారూప్యంలోని కట్టబడతావు.
ఆ ఒక సమయం వచ్చినప్పుడు, ఆ గొప్ప ఎత్తబాటు దినం వచ్చినప్పుడు నువ్వు సజీవుడిగా ఉంటే రెప్పపాటును మార్పు చెందుతావు. ఒకవేళ ఆయన రాకడకు ముందే నిద్రించినట్లయితే కడబోరం రోగగానే క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, తర్వాత సజీవులమైండు మనము రెప్పపాటును మార్పు చెంది ఇద్దరం కలిసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అప్పుడు ఇక మరణం అనేది మన మీద ఉండదు, అక్కడ కన్నీరు అనేది మనకు ఉండదు, అక్కడ రోగం అనేది మనకి ఉండదు. అంటే ఇంకా మన ఎదుట బయలుపరచబడవలసిన రక్షణ ఉన్నది. అంటే ఆల్రెడీ ఒక సెన్స్లో రక్షించబడ్డాం. మరొక మాటలో చెప్పాలంటే మనం రక్షించబడతా ఉన్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే రక్షించబడబోతున్నాం. అంటే పాపం నుంచి రక్షించబడ్డాం, అలవాట్ల నుంచి రక్షించబడుతూ ఉన్నాం, మరణము నుంచి రక్షించబడబోతున్నాం. మనందరం దాని కొరకు ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. లేకపోతే రక్షించబడ్డవాడు రావక్కర్లేదు. ఇక ఇప్పుడు ఒకటి కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు, వాడు మందులు ఇస్తాడు, 3 రోజుల తర్వాత రమ్మంటాడు, మళ్ళీ వెళ్ళారు, ఇంకా 2 రోజుల తర్వాత రమ్మంటాడు, తగ్గిపోయింది అనుకోండి, ఈసారి చూసి ఇక నువ్వు రావక్కర్లేదు వెళ్ళిపో అంటాడు. కానీ క్రైస్తవులు ఏమంటాం, నువ్వు ప్రార్థనకి రమ్మంటాం. తాగుడు అలవాటు ఉంటే, తాగుడు అలవాటు తగ్గిన తర్వాత ఏమంటాం, రక్షణ పొందమంటాం. రక్షణ పొందబట్టిన తర్వాత ఏమంటాం, నువ్వు వదలకుండా రావాలంటాం. ఎందుకంటాం అంటే నీ కార్యం ఇంకా కంప్లీట్ అవ్వలా, రక్షణ అనేది కంప్లీట్ అవలా. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా మీరు అనుకున్నా, మీకు అర్థమైందా, రక్షించబడ్డ వాళ్ళు కూడా మేము కంప్లీట్ అనుకోమాకండి, మేము సీనియర్లమి, మేము వచ్చినా రాపోయినా బాధ లేదని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఎంత సీనియర్ అయితే అంత తొందరగా దేవుని సన్నిధిలో ఉండాలి, అంత ముందుగా దేవుని సన్నిధిలోనికి నువ్వు రావాలి. ఎందుకంటే నువ్వు రక్షించబడుచు రక్షించబడబోతున్నావు. అదే ఈ వాక్యం. కాబట్టి రక్షణలో కొనసాగండి. ఎందుకంటే యేసు ప్రభు లాజర్ను చనిపోయినప్పుడు లాజర్ని 32 అడుగుల లోతు సమాధిలో పెట్టారంట. ఆయన సమాధి ఎన్ని అడుగులండి? 32 అడుగుల క్రింద ఉంది అది ఆ సమాధి. మరి ఎవడదో వేడో కానీ. అయితే ఆ సమాధి నిలువుగా లేదంట. దాన్ని చూసొచ్చిన వాళ్ళు చెప్పారు, ఆ సమాధి గొయ్య అడ్డంగా ఉందంట. ఎలా ఉందండి? గొయ్య ఎలా ఉంటుంది? ఏమన్నా పాతిపెట్టే గొయ్యి నిలువుగా ఉంటుంది, కానీ ఆయన గొయ్య ఎలా ఉంది? అడ్డంగా. అంటే ఆ కొండలో ఇట్లా అడ్డంగా దొవ్వారంట. ఆ తవ్వి అక్కడ పెడితే యేసు ప్రభు లాజరు బయటికి రమ్మనగానే చనిపోయి 4 రోజులైన లాజరు వెంటనే బయటకు వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. ఆయన మాట ఏం చేసిందంటే 4 రోజుల క్రితం చనిపోయిన లాజర్ని పాతి పెట్టబడి కాళ్ళు చేతులు కట్టేయబడి ఉన్నాయంట ఆ శరీరానికి. అయినా సరే ఇట్లా వంకరగా ఉన్న రోడ్డు మీద ఆ ద్వారం నుంచి 30 అడుగులు పైకి వచ్చి నిలబడ్డాడు లాజరు. అది దేవుని మాటలోని శక్తి. అయితే యేసుప్రభు తర్వాత అన్నాడు, వీడి మీద ఉన్న పెరాత వస్త్రాలన్నీ తీసి ఈయన పంపిండి అన్నాడు. అంటాడు బ్రతికాడు, కానీ ఇంకా వాడి మీద ఏమున్నాయి? ఇప్పుడు పాతి పెట్టేటప్పుడు రకరకాలు వేస్తారు కదా, అత్తోళ్ళ డ్రెస్సులు, పుట్టింటోళ్ళ డ్రెస్సులు, దండలో, కొబ్బరికాయ ముక్కలు, ఆడికి ఇష్టమని రకరకాలు పెడతా ఉంటారు. పెడతారా పెట్టరా? అవన్నీ ఆయన మీద ఉన్నాయి. ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే పేతురు వీళ్ళతో, వాడు కట్లు ఇప్పండి అన్నాడు. ఇప్పుడు పేతురు వెళ్ళి ఒక్కొక్కటి ఇప్పుతున్నాడు. ఇదే బాధ విశ్వాసులకి. మేము రక్షించబడ్డామండి, యేసుప్రభు రక్షించాడు మమ్మల్ని, మీరేంటి మాట్లాడేది? నువ్వు రక్షించబడ్డా, ఇంకా నీ మీద వస్త్రాలు ఉన్నాయి. ఆ పాపపు వస్త్రాలు, ఆ చావు వస్త్రాలు ఇంకా నీ మీద ఉన్నాయి. దాన్ని తీసేది ఎవరో? 32 అడుగులు పైకి రావటం ఒక అద్భుతం లాజరు కాదా? గొయ్యి నిలువుగా ఉన్న రావటం అద్భుతమే, ఇంకా వంకర గోతులో రావటం ఇంకా అద్భుతం. కానీ అతను కట్లిప్పేసి అతన్ని స్వేచ్ఛగా పంపించింది ఎవరంటే శిష్యులు. ఈరోజు నువ్వు రక్షించబడిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు పేతురు గారు అంటాడు, ఆ దినమైన వాక్యాన్ని విన్నవాళ్ళు అడిగారు, అయ్యా రక్షణ పొందాలంటే మేమేమి చేయాలి? ఆయన చెప్పాడు, మీరు మారు మనసు పొంది మీ పాపములు కడిగి వేయబడి నిమిత్తం, మీ పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. ఆ దినమని ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందారు. వారు అపోస్తలుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు, సహవాసం యందు ఎడతెగక నిలిచిరి. ఆమేన్. అంటే వెళ్ళిపోలేదు, ఇంకా బాప్తిసం పొందే రక్షించబడ్డాం, ఇంకా మా ఇష్టం వచ్చినట్టుగా తిరిగేస్తాం అనలేదు వాళ్ళు. అపోస్తలుల బోధ వింటున్నారు రోజు,
సేవకుడి బోధ వింటున్నారు. అపోస్తలుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటం అందు, సహవాసం అందు. ఈరోజు విశ్వాసుల సహవాసాన్ని వదిలేస్తున్నారు. నువ్వు ఇంటికాడ 2 గంటలు ప్రార్థన చేస్తావో, రోజుకి 5 గంటలు ప్రార్థన చేస్తావో చేసుకో, కానీ ప్రతి ఆదివారం నువ్వు ఆరాధనకు రావాల్సిన బాధ్యత నీది. ఎందుకంటే సహవాసం కావాలి, బోధ కావాలి. నువ్వు బ్రతికొచ్చావు కరెక్టే, మరి నీ మీద ఉన్న దెయ్యపు వస్త్రాల సంగతి ఏంటి? నీ మీద ఉన్న ప్రేత వస్త్రాల సంగతి ఏంటి? అది ఎవరు తీయాలి? ఆ అలవాట్లు ఎవరు తీయాలి? ఆ ఆచారాలు ఎవరు తీయాలి? క్రైస్తవులు అవి కూడా కొన్ని ఆచారాలు బాగు జనాలకి. ఓ పాస్టర్ గారికి విశ్వాసాలు రావట్లేదని ఆయన ఏం చేశాడంటే ఒక సిద్ధాంతం తీసుకొచ్చాడంట. ఏమని తీసుకొచ్చాడండి? ఓ సిద్ధాంతి గారిని తీసుకొచ్చి, అయ్యా నేను నా ప్రసంగాలు ఎందుకు సక్సెస్ కావట్లేదంటే ఆయన అన్నాడు, నీ వాస్తు అంత తప్పు ఉంది, చిర్చెట్టు కాదు ఇటు తిప్పుగట్టు, ఫుల్ ఫిట్ మీ ఫుల్ ఫిట్ ఇటు ఉండాలి, ఇక్కడ నుంచి ప్రవచనాలు ఎత్తా ఉంటే జనాలు ఇట్ట సొత్తా ఉంటే అప్పుడు అదేం వస్త్రాలు? దెయ్యం వస్త్రాలు. అవి ఏం వస్త్రాలండి? ప్రేత వస్త్రాలు. అంటే ఆ పదం వాడితే పద్దాక బాగోదని దెయ్యం అంటున్నా. చావు వస్త్రాలు. ఇప్పుడు శవానికి పెట్టింది ఎవడో పెట్టుకోడు మన దేశంలో. పెట్టుకుంటారండి? శవం మీద వేసింది ఎవడు కూడా తీడు. తీస్తారా? ఇప్పుడు ఆ శవాన్ని తీసుకెళ్ళి పెట్టిన ఎవడ తెచ్చుకోడు, అందుట్లో బట్టలు పెట్టుకోవచ్చు. లేకపోతే 2 కర్రల మీద తీసుకెళ్తారు, అమ్మ 2 కర్రలు తీసుకురండి దండిని కట్టగొట్టని బాగుంటాయి అని ఎవడో చెప్పండి. తీసుకెళ్తారా? లేకపోతే వేసిన దండలు ఎవడన్నా తెచ్చుకుంటాడా? గులాబీ దండలు వేశారు, చాలా కాస్ట్, ఒక పువ్వు తీసుకున్నాను ఎవడు తీసుకోడు. అంటే ఏంటంటే మరణకరంగా వేసిన దాన్ని తీసేస్తాం. అది ఎంత ఖరీదైనా అక్కడితో అది పోవాలి అక్కర్లేదు, పోవాలి. దాన్ని తీసుకురాకూడదు. దాన్ని తీసుకుని దాని అర్థం ఏంటంటే నువ్వు రక్షించబడిన తర్వాత నీ పాత అలవాట్లన్నిటినీ వదిలిపెట్టాల్సిందే, పాత పద్ధతులన్నిటిని మీరు వదిలిపెట్టాల్సిందే, లోకం యొక్క క్రియలను మీరు వదిలిపెట్టాల్సిందే. నువ్వు బ్రతికావు కరెక్టే, బ్రతికించింది ప్రభు, ఆమేన్. కానీ నేను శుద్ధీకరించేది సేవకుడై ఉన్నాడు. యేసు ప్రభువే చెప్పాడు, ఇతడు ప్రేత వస్త్రాలు తీసి అతని కట్లు తీసి అతన్ని పోనీయండి. ఈ అనుదిన వాక్యం రక్షించబడిన తర్వాత కూడా నువ్వు వింటా ఉన్నప్పుడు, ఈ సువార్త మీరు వింటా ఉన్నప్పుడు, ఈ సువార్త మిమ్మల్ని ఏం చేస్తుందంటే మీ జీవితంలో ఉన్నటువంటి ఆ దోషాలన్నిటిని తొలగించుకుంటూ నేను శుద్ధీకరిస్తూ ఉంటుంది. మేము పరిపూర్ణమని ఎవరు అనుకోవద్దు, ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడు? నేను ఇదివరకే పూర్ణసిద్ధి పొందానని, ఇదివరకే నేను సాధించానని అనుకోనట్లేదు, కానీ నా ముందుంచబడిన గురి యొద్దకు ఓపికతో నేను పరిగెత్తుచున్నాను. ఆ పరిపూర్ణ మన గురి ఏంటంటే యేసు వలె మారుట, యేసు క్రీస్తు వలె మారుట. అదే రక్షణ కార్యములో శుద్ధీకరణ ఉన్నది. ఒకరోజు రాబోతుంది మనం మరణాన్ని కూడా జయిస్తాం. హల్లెలూయా. ఒకవేళ ఆయన రాకడ మనం బ్రతికుండంగా వస్తే చావు అనేది రుచి చూడకుండా రెప్పపాటును మనం మార్పు చెందుతాం. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే నువ్వు నీ శరీరం భూమిలో పాతి పెట్టబడి అది మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా బోరం రాగ్గానే ఆ మరణం నుంచి తప్పించుకుని నువ్వు సజీవుడిగా తిరిగి వస్తావు. హల్లెలూయా. అది రక్షణ కార్యం యొక్క సంపూర్తి. మనం ప్రభువుతో యుగయుగాలు ఆయన వలె ఉంటాం. కాబట్టి రక్షించబడిన ప్రతి విశ్వాసి ఈ పద్ధతులన్నిటి గుండా మీరు దాటినప్పుడు అది మీ జీవితంలో దేవుని శక్తి అయి ఉన్నది. ఈ కార్యాలన్నీ మీ జీవితంలో జరిగించే దేవుని శక్తి. ఆ శక్తి దేని ద్వారా జరిగించబడుతుందంటే సువార్త ద్వారా, వాక్యం యొక్క ప్రకటన ద్వారా. కాబట్టి ప్రతి ఆరాధన తప్పకుండా రండి, ప్రతి కార్యాన్ని జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే మీ రక్షణ ఇంకా సంపూర్తి కాలేదు. అది సంపూర్తి అయ్యే వరకు ప్రభుతో నడవండి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, ఈ సువార్త విషయంలో మేము సిగ్గుపడము నాయన. ఎందుకంటే ప్రభువా, మా సిగ్గు నుంచి, మా దోషాల నుంచి మమ్మల్ని కాపాడేది సువార్తే నాయన. మమ్మల్ని రక్షించగలిగే శక్తి, దేవుని శక్తి మరేదో కాదు, కానీ ఆ సువార్త నాయన. ఆ సువార్త మమ్మల్ని ఎలా రక్షిస్తుందో, ఆ రక్షణ అంటే ఏంటో మాకు వివరించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి.
అవును ప్రభు, మేము రక్షించబడినప్పుడు తండ్రి, ఆ రక్షణలోని మీరు మాకు పాప క్షమాపణను ఇచ్చారు ప్రభు. ఆ రక్షణలోని పోగొట్టుకున్న స్థితిని తిరిగి పొందటం ఇచ్చారు తండ్రి. మీరు సహాయం చేయండి. చెప్పబడిన వాక్యం ప్రతి బిడ్డ హృదయాల్లో మీరు ఫలింప చేయండి తండ్రి. నీ సన్నిధిలో సాక్షులుగా వాడుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.